మాకు షెడ్డుకొచ్చేసి 1,50,000 పడ్డది. మేము 15 బర్రెలు పట్టేంత షెడ్ అయితే వేసుకున్నాం మేము. ఇంకా బర్రెలు అయితే మేము పెద్ద పెద్ద బర్రెలు ఏం తేలేదు, చిన్న చిన్న బర్రెలే. ఇది ముర్రా జాతి బర్రెలు చిన్నవే తెచ్చుకున్నాము. ఆ ఒక్కో బర్రెకు 80,000 90,000 అలా పడ్డాయి అంతే. బర్రెలు మొత్తానికి 5 బర్రెలకు వచ్చేసి ఒక 4,50,000 అలా పడ్డాయి. ఇక షెడ్డు బర్రెలు అయితే ఒక 6 లక్షల వరకు అయితే ఖర్చు వచ్చేసింది. ఇక వాటికి మేత అంటే మాదే ల్యాండ్ ఉంది, మా ల్యాండ్ చాలా ఉంది మాకు. ఇక ఆ ల్యాండ్లోనే సూపర్ నేపియరు, రెడ్ సూపర్ నేపియరు, ఇంకా మొక్క చేను అంటే నాటుకొని వాటికి వేసుకుంటాము నరుక్కొని. ఇంకా దానాలంటే పత్తి చెక్క, ఇంకా తౌడు అలాంటివి పెడతాము. ఇక్కడ మా సైడ్ పత్తి చెక్క ఒక 50 kgs బ్యాగ్ వచ్చేసి 1700 పడుతుంది, అంటే 1700 వరకు వస్తుంది. ఇంకా తౌడు కూడా 1700 అట్లే ఉంటుంది. అలాంటివి రెండు పెడతాము మేము ఇంకా వాటికి దానాలంటే. అవి మంత్లీ మాకు ఎంత ఖర్చు వస్తుంది అంటే అలాంటి బ్యాగులు మాకు ఒక 5-6 పడతాయి. మొత్తం కలిసి ఒక మంత్లీ ఒక 10,000 వరకు దాన ఖర్చులు వచ్చేస్తాయి మాకు. ఇకపోతే వాటికి వారానికి ఒకసారి ఒక్కొక్క బర్రెకు మేము బెల్లం పెడతాం. బెల్లం పెట్టడం వల్ల కాల్షియం పెరిగి పాలు అనేది ఎక్కువగా ఇస్తాయని డాక్టర్లు చెప్పారు. కాబట్టి వారానికి ఒక్క బర్రెకు బెల్లం అలా పెడతాం, 1 kg అలా. అట్లా మంత్లీ వచ్చేసి 5 బర్రెలకు ఒక 1,000-2,000 వరకు వచ్చేస్తుంది. ఇంకా దాన ఖర్చులు ఇవి కలిసి ఒక 12,000 అవుతుంది. ఇక మెడిసిన్ అంటారా, మెడిసిన్ అంత ఎక్కువ రోగాలు అయితే ఏం రావు బర్రెలకు. ఈ బర్రెలకు అయితే మేము ఇప్పుడు తెచ్చిన వరకు అయితే ఏం రోగాలు అంత ఎక్కువ ఏం రావట్లేదు. సో మెడిసిన్ తక్కువనే, అంత ఎక్కువ అయితే ఏం లేదు మెడిసిన్ అయితే. ఇంకా మంత్లీ మాకు మొత్తం ఖర్చు అయితే నెలకు ఒక 15,000, 12,000 కిందకే వస్తుంది అంతే. ఎక్కువైతే ఏం రాదు ఖర్చు, ఇంకా అంతే. ఇంకా మేము పాలు అనేది బూత్కు పోస్తాం కాబట్టి మాకు 50 రూపీస్ ఫ్యాట్ బట్టి మాకు రేట్ అనేది పడుతుంది. ఇక సిటీలో ఉండడం లేదంటే నీకు ఓన్గా మార్కెటింగ్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ రేట్ పట్టవచ్చు, ఇంకా ఎక్కువ రేట్ వస్తుంది. 80 రూపీస్ 100 రూపీస్కి అలా అమ్ముకోవచ్చు, చాలామంది అలా అమ్ముతారు. మాకు ఇంకా ఎక్కడ వీలు లేదు కాబట్టి మేము ఇట్లా బూత్కనే వెళ్ళిపోస్తాం. ఇంకా అలా బయట అమ్ముకోవడం వల్ల ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. నాకు కేవలం బూత్కు పోయడం వల్లనే 40,000 50,000 అలా వస్తాయి. నువ్వు ఒకవేళ బయట అమ్ముకుంటే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 70,000 80,000 వరకు నువ్వు మంత్లీ ఎర్న్ చేయొచ్చు. సో దాంట్లో ఖర్చు తక్కువనే. ఇది ఒక 15,000 ఖర్చు అయినా కూడా నీకు ఆల్మోస్ట్ ఒక 55,000-60,000 వరకు అమౌంట్ అనేది మంత్లీ మిగలొచ్చు. అండ్ ఇంకో విషయం, డైరీ ఫారంలోకి రావాలనుకుంటే మాత్రం ఎలాంటి అనుభవం లేకుండా మాత్రం డైరీ ఫారంలోకి రాకండి. ఎందుకంటే ఇలాంటి అనుభవం లేకుండా డైరీ ఫారంలోకి వచ్చి ఒకవేళ వస్తే మాత్రం చాలా నష్టపోతారు. ఎందుకంటే అందులో ఉండే వర్క్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అంతా. మీకు వీలైతుందంటే మీ చుట్టుపక్కల ఉన్న ఇక్కడ డైరీ ఫారం అయినా అక్కడ వెళ్ళి కొన్ని రోజులు అందులో వర్క్ చేయండి. చేయడానికి ఇష్టం లేకపోతానంటే చూడండి అతను ఏం వర్క్ చేస్తుండు, ఎట్లా కష్టపడుతుండు ఏంటి అనేది అంతా చూసి ఆ తర్వాత వచ్చి మీరు పెట్టాలనుకుంటే పెట్టండి. అండ్ ఇంకో విషయం, పెట్టడం కూడా ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టకండి. స్టార్టింగే 10 బర్రెలు అలా పెట్టేసి ఇబ్బంది పడకండి. స్టార్టింగ్ ఒక 2-3 బర్రెలతో స్టార్ట్ చేసి తర్వాత పెంచడానికి ప్రయత్నించండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంకోటి, ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.